మహారాణి, కామాన్ని కప్పిపుచ్చటానికి కవులు పెట్టిన కమ్మని పేరు ప్రేమ ప్రేమ అని. ఆ దౌర్బల్యమే ఒక ఆదర్శంగా, ఆ లౌల్యమే ఒక ఆలంబనంగా అధిక ప్రసంగం చేస్తున్న షహజాదాను ఆపండి మీరైనా. అమ్మా చెప్పండి మీరైనా. మిమ్మల్ని చేపట్టిన హృదయం ప్రేమ నెరుగదని మిమ్మల్ని అర్ధాంగిగా స్వీకరించింది కుటిల రాజకీయ తంత్రంలో ఒకంత భాగమేనని. మహారాణి సవాలు చేస్తున్నారు షహజాదా. మా రాజనీతిని అవిధేయత అవిధేయత. కాదంటారా మీరు? ఎక్కడ హిందూ రాజన్యులు మీ తఖ్తును ఉల్టాయించి మిమ్మల్ని దేశం పొలిమేరల నుంచి సాగనింపుతారేమో అన్న భయంతోనే కదా అంబీరు రాకుమార్తెను మా అమ్మను మీరు పెళ్లాడింది. సర్వమత సమన్వయ మిషతోనే కదా మీరు మీ స్వార్థాన్ని సాధించుకున్నది. ఈ గడ్డ మీద మీ సామ్రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేసుకున్నది. కాదంటారా మీరు? అమ్మా వాదనలతో తేలేది కాదు ఈ సమస్య. ఏది ఏమైనా నా నిర్ణయం ఇది. వెంటనే అనార్కలిని చెర విడిపించాలి, లేదా పరిణామం తీవ్రంగా ఉంటుంది. ఆ పర్యవసానానికి బాధ్యులు అక్బర్ చక్రవర్తులే. మహారాణి చూచారా ఎలా వ్యాఖ్యానించాడో సుపుత్రుడు మన దాంపత్యాన్ని. మీరే ఆలోచించండి. అంతస్తులు సరిపడని సలీం ప్రణయాన్ని ప్రజలు ఎంత చులకనగా చూస్తారో, ఎంత పరిహాసాస్పదంగా చెప్పుకుంటారో మీరే ఆలోచించండి. తెలుసు కదా మీకు, ఇప్పటికీ కొన్ని తెగల మహమ్మదీయులు, కొన్ని తెగల హిందువులు మన వివాహానికి విముఖులై ఉన్నారని. ఇదే ఇటుండగా సలీం ఒక బాలిస వివాహమాడితే అందుకు మేము అంగీకరించితే మన కలయికలో, హిందూ మహమ్మదీయ కలయికలో ఒక నీచ జాతి ఉద్భవించిందని, ఒక సంకర జాతి సంభవించిందని ప్రజలు పొల్లు పూతలు కూయరా, అవాకులు చవాకులు కల్పించరా? యా అల్లా, యా ఖుదా, ఇందుకేనా నిన్ను సేదాసి యాచించింది? ఇందుకేనా నీవు ఈ బిడ్డను మాకు ప్రసాదించింది? యా అల్లా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.